నమస్తే డాక్టర్ గారు. నమస్తే మా. డాక్టర్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది కోకోనట్ వాటర్ తాగాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. షుగర్ పేషెంట్స్. అదేవిధంగా బనానా అనుకోవచ్చు. కొన్ని కొన్ని ఫ్రూట్స్ అండి. ఇవి తీసుకోవచ్చా వీళ్ళు? సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్ నేను ప్రాక్టీస్లో గమనించేది దానిమ్మకాయ తింటే నా గుండెకు మంచిది అనేవాళ్ళు నా దగ్గరకు వచ్చారు. హ్మ్. మ్యాంగో తింటే మంచిది, నా స్కిన్కి మంచిదని. వాస్తవానికి స్కిన్కి మంచిదా, గుండెకు మంచిదా కాదు, మీ డయాబెటీస్కి మంచిదా లేదా అనేది ఫస్ట్ చూసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. సో నేను చెప్పిన క్వాంటిఫికేషన్ ఆఫ్ షుగర్లో ఇవన్నీ కూడా హై షుగర్ వాల్యూ ఉన్న డైట్స్. బనానా, హ్మ్. మ్యాంగో, సపోటా, పైనాపిల్, వాటర్ మెలన్ ఇలాంటివన్నీ కూడా హై షుగర్ వాల్యూ ఇచ్చేవి. హ్మ్. మరి అలాంటివి తీసుకోవడం వల్ల అనర్థాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. పర్టికులర్గా ఎవరికైతే షుగర్ కంట్రోల్ ఉండదో అండ్ ఎప్పుడో ఒక్కసారి తీసుకోవడం వల్ల అంత అనర్థాలు జరగకపోయినా కానీ అలవాటు క్రమంగా చేసుకునే వాళ్ళకి డెఫినెట్గా దీనివల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇలాంటి ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఏదైనా వస్తువు ఇలా పిండి మనం జ్యూస్ చేస్తున్నాము అంటే చేతుల ద్వారానే జ్యూస్ రాగలుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా పండిన మామిడి పండిన చేతిలో ఇట్లా పట్టుకొని తింటే జ్యూస్ వచ్చేస్తుంది. అలాంటి వస్తువు డయాబెటిక్ పర్సన్కి మంచిది కాదు. ఎందుకంటే త్వరగా షుగర్ లెవెల్స్ని పెంచే విధంగా పనిచేస్తుంది కాబట్టి ఈజీగా బ్లడ్లో షుగర్ స్పైక్ వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఆ కారణంగా శరీరం మీద అనర్థాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి కణానికి కూడా ఈ షుగర్ డ్యామేజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇది అవాయిడ్ చేయడం ముఖ్యం. అందుకోసమే ఎప్పుడు కూడా హోల్ ఫ్రూట్ని తినమని చెప్తుంటాను. అదేవిధంగా ఫుల్లీ రైపన్ అంటే జ్యూస్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమే ఫుల్లీ రైపన్ ఫుడ్స్ ఏవి తీసుకోవద్దు. సో ఆ విధంగా మనకి పార్షలీ రైపన్ దోరగా ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకుంటే మంచిది. బట్ వీటిల్లో ముఖ్యంగా మనం అవాయిడ్ చేయాల్సింది హై షుగర్ సబ్స్టెన్సెస్ ఉండేవి. క్లియర్గా ప్రతి డయాబెటిక్ పేషెంట్కి అవేర్నెస్ అనేది ఉంది కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయండి. వేరే వాటి బెనిఫిట్స్ ఉన్నా కానీ మీకు షుగర్కి అనుకూలంగా ఉండే సబ్స్టెన్సెస్ తీసుకోవడమే ఇంపార్టెంట్. వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ లెస్ దెన్ 50 ఉండడం చాలా ముఖ్యం. ఓకే. అలా చేస్తే లాంగ్ టర్మ్లో మీకు హెల్త్ బెనిఫిట్స్ గ్యారంటీగా ఉంటాయి. డాక్టర్ గారు మాకున్న డౌట్స్‌ని చాలా చక్కగా క్లియర్ అండ్ కట్‌గా తెలియజేశారు. థాంక్ యూ సో మచ్ అండి మీకు. నమస్తే.